సార్ శ్రీకాంత్ సార్ చెప్పమన్నారు. నెక్స్ట్ సార్ క్యాలీ బైక్ తెలకమర లాస్ట్ క్లాస్లో తెలకమర క్యాలీ బైక్ వాటి గురించి చెప్పారు. ఫర్దర్గా నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ రెమెడీస్ మెర్క్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మెర్క్ గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాన్సిలైటిస్ లో. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే. సో మెర్క్ గ్రూప్, మెర్క్ సాల్ కానీ, మెర్క్ ఓటో అయ్యోడు, మెర్క్ బిన్ అయ్యోడు, మెర్క్ కార్ కానీ, సో వీటన్నిటికీ థ్రోట్ ఎఫినిటీ చాలా ప్రామినెంట్గా ఉంది. సో కానీ ఎప్పుడు ఏ కండిషన్స్లో మనం ఏ రెమెడీ ఇండికేట్ అవుతుంది అనేది బేసింగ్ ఆన్ సిమ్టమ్ టోటాలిటీ, ఆ పర్సన్ ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఆ టోటాలిటీ పిక్చర్ చూసి మనం రెమెడీ డిఫరెన్షియేట్ అనేది చూస్తాం. సో మెర్క్ సాల్లోకి వచ్చేటప్పటికి మెర్క్ తాలూకు బేస్ అనేది ఉండాలి అంటారు. మెర్క్ తాలూకు రెమెడీ ఏదైనా కాంబినేషన్ రెమెడీస్ ఏవైనా కానీ మెర్క్ తాలూకు బేస్ అంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద మెర్క్ అనేటువంటిది ఆ పేషెంట్లో మనకు ఉండి దెన్ ఆ పర్టికులర్ ఎఫినిటీ ఉంటే మనం ఆ స్పెసిఫిక్ రెమెడీ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. సో ఏంటా మెర్క్ తాలూకు లక్షణాలు? మెయిన్గా మనకి మెర్క్ సాల్వ్ కనుక మనం తీసుకుంటే ఈ సపరేటివ్ టెండెన్సీస్, మనకి టాన్సిలైటిస్ బేసిక్ అంటే స్టార్టింగ్ వచ్చేటువంటి పిక్చర్, ఎక్యూట్ పిక్చర్ ఏదైతే ఉందో మనకి బెలడోనా కానీ ఇనిషియల్గా ఎక్యూట్ ఎగ్జాబరేషన్, బాగా హై గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కానీ, రెడ్నెస్, పెయిన్, సో ఆ ఫేజ్ మనకి ఒక ఎక్యూట్నెస్ తెలుస్తుంది. మెర్క్ గ్రూప్లో కొంత అది ఈవెన్ దో ఇట్ ఇస్ ఇండికేటెడ్ ఇన్ ద acute conditions also, but there is a rapid destructive tendency because of the syphilitic nature, prominent syphilitic remedy కాబట్టి ఆ సిఫిలిటిక్ టెండెన్సీ ఉండడం వల్ల ఇనీషియల్ గానే మనకి టాన్సిల్స్ లో ఆ సపరేట్ అంటే యాప్సెస్ లాగా ఫామ్ అవటం కానీ, చిన్న చిన్న స్పాట్స్ లాగా ఫామ్ అవటం, ఆ టెండెన్సీ అనేటువంటి మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో సో అసలు ఈ టాన్సిల్ ఎఫెక్ట్ అవ్వక ముందు మనం ఎవరిని చూడాలి? ఆ పేషెంట్ని చూడాలి. సో హౌ ద పేషెంట్ విల్ బి. సో ఉదాహరణకి మనకి ఒక పేషెంట్ వస్తూనే మనకి క్లినిక్లోకి తన కంప్లైంట్ ఏదైనా చీఫ్ కంప్లైంట్ ఉంది దాని గురించి ఎక్స్ప్రెస్ చేస్తూనే తనకి కుర్చీలో కూర్చోకుండానే రావడమే, సార్ నాకు ఇక్కడ ఈ థ్రోట్ అంతా నొప్పిగా ఉంది, బాగా 2 రోజుల నుంచి విపరీతమైన నొప్పి, అసలు తట్టుకోలేకపోతున్నాను అంటే ఇంకా పేషెంట్ కంప్లీట్గా డాక్టర్తో అంటే ఇంటరాక్షన్ మొదలవకుండానే స్టార్టింగే కుర్చీలో ఇంకా కూర్చోకుండానే వెరీ ఫస్ట్ బిగినింగే తను ఇంకా కంప్లైంట్స్తో స్టార్ట్ చేసేస్తున్నాడు, అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సో ఎ బిట్ ఆఫ్ మనకి ఆ హర్రీడ్నెస్ అని తెలుస్తుంది. సో ఆ మెర్క్ పేషెంట్స్లో ఆ టెండెన్సీ ఉంటుంది, హర్రీడ్నెస్, చాలా ఆతృతగా ఉంటారు. మనకి అది ఎలా తెలుస్తుంది అంటే ఇలాగా, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క చీఫ్ కంప్లైంట్ తాలూకు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కూడా వాళ్ళు ఆ హర్రీడ్నెస్ ఉంటుందండి. సో అలాగే
అంటే టాక్ కూడా చాలా హర్రీడ్‌గా ఉంటది. మనకేదో గ్యాప్ ఇచ్చి ఒక సీక్వెన్షియల్‌గా చెప్పడం అనేటువంటిది కన్నా వాడు చెప్పే ఎక్స్‌ప్రెషన్, వాడు చెప్పే టాక్ కూడా చాలా ఆతృతతో చెప్తున్నట్టుగా, హర్రీడ్‌గా ఉంటదనమాట. సో, పేషెంట్ చెప్పే కంప్లెయింట్ వెనకాల ఆ పేషెంట్‌ని మనం చూడగలగాలి. సో, ఎలా చెప్తున్నాడు ఆ పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అక్యూట్‌లో మనకి ఇలాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్తారనమాట. ఈ పెయిన్ భరించలేక నాకసలు అది తీసేయించాలి ఎట్లాగైనా అన్నట్టుగా చెప్తారు కొంతమంది. సో, అంటే ఆహ్, ఊరికొస్తుందండి ఇలాగా ఈ టాన్సిల్స్ లేదా ఏదైనా ప్రాబ్లమ్. దాన్ని ఎట్లాగైనా నేనింకా సర్జరీ చేయించేసేయాలన్న, తీసేయించాలి, కట్ చేసేయించాలి అనంత నాకు అనిపిస్తుందనమాట. దట్ షోస్ అన్ ఇంపల్సివ్‌నెస్. దట్ అంటే ఆ పెయిన్ భరించలేక దాన్ని మళ్ళా కట్ చేయించేసుకోవాలి. ఎ టెండెన్సీ ఏంటదది? సిఫిలిటిక్ టెండెన్సీ. ఐడియా ఆఫ్ డెస్ట్రాయింగ్. సో, మెర్క్సాలో ఆ వైలెంట్ ఇంపల్సెస్ ఉంటాయి. మనకి ఎలాగైతే ఆ డిజైర్ టు కిల్ అదర్స్ వాడిని చేసుకోవటం కానీ, ఆ టెండెన్సీ ఏదైనా హర్ట్ చేసుకోవటం, సూసైడల్ టెండెన్సీ గాని, ఆ సిఫిలిటిక్ టెండెన్సీ అనేటువంటిది వాడి చీఫ్ కంప్లెయింట్‌లో కూడా ఆ విధంగా ఎక్స్‌ప్రెస్ అవుతది. వాడు చెప్పేటప్పుడు ఆ టాక్‌లో హర్రిడ్‌నెస్ తెలుస్తది. వాడి ఆ సిఫిలిటిక్ టెండెన్సీ ఏదైతే ఉందో, ఆ చీఫ్ కంప్లెయింట్‌ని ఎంత త్వరగా దాని నుంచి రిమూవ్ చేసేసుకోవాలా అనేటువంటిది ఆ టాక్‌లో మనం అలా చెప్పాడనుకోండి. సో, మనం ఆ పాయింట్స్ అనేటువంటిది మనం నోట్ చేసుకోవాలి. ఓన్లీ టాన్సిల్ ఒకటే చూడడం కాదు. టాన్సిల్‌ని ఎలా వాడు ఎలా తీసుకుంటున్నాడు ఆ పేషెంట్. సో, ఇన్ ఎ వే హి ఈస్ టేకింగ్ యాస్ ఎ డిస్ట్రక్టివ్ వే, సిఫిలిటిక్ వే. సో, ఆహ్, ఇది కొంత మనకి ఫస్ట్ బేసిక్ ప్రిలిమినరీ అసలు పేషెంట్‌ని అర్థం చేసుకోవడంతో. సో, నెక్స్ట్ మెర్క్ తాలూకు మిగతా ఓవరాల్‌గా మనం ఎలా ఏమేం లక్షణాలు ఉంటాయి ఈ ఈ ఎఫినిటీతో ఉన్న చూస్తే గనక మెయిన్‌గా అఫెన్సివ్‌నెస్ అనేటిది క్యారెక్టరిస్టిక్. ఆహ్, వాడికి థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కానీ, ఫారింజియల్ ఇన్‌ఫ్లమేషన్ కానీ, టాన్సిల్ ఇన్‌ఫ్లమేషన్ కానీ, బాగా నోరంతా ఏదైనా వాసన వచ్చేస్తూ ఉంటుంది. బ్రెత్ కూడా చాలా అఫెన్సివ్‌నెస్ ఉంటది. ఎనీ డిశ్చార్జెస్, స్వెట్ అఫెన్సివ్‌నెస్ ఉంటది. సో, ఎ ఈ థ్రోట్ ఎఫినిటీ కానీ, టాన్సిల్ ఎఫినిటీతో ఉన్న ఈ ఇన్‌ఫ్లమేషన్ కానీ, ఈ టెండెన్సీ ఉన్నప్పుడు దాంతో పాటుగా యూరినరీ సింప్టమ్స్ కూడా మనం కంప్లెయింట్ చేస్తారు పేషెంట్స్. యూజువల్‌గా మెర్క్ తాలూకు ఇండికేషన్స్ ఉంటే కనుక యూరిన్ కూడా యెల్లోయిష్‌గా అవ్వడం, లేదా యూరిన్ అఫెన్సివ్‌గా అవ్వడం. సో, ఆ అఫెన్సివ్‌నెస్ అనేటువంటిది జనరల్‌గా రన్ అవుతూ ఉంటుంది పేషెంట్‌లో. సో, అలాగే డిశ్చార్జెస్ చాలా ఆహ్, గ్రీనిష్ యెల్లో వాడికి ఆహ్, బాగా అఫెన్సివ్‌నెస్‌తో పాటు ఆ డిశ్చార్జెస్ కూడా అంటే డిస్ట్రక్టివ్ అయ్యే టెండెన్సీ ఉన్న దాంట్లోంచి మనం ఎలా అయితే డిశ్చార్జెస్ వస్తుంటాయో, ఆ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ యెల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జెస్ బాగా ఫౌల్‌గా ఉంటాయి. సో, అలాగే ఈ టాన్సిల్స్ ఎఫినిటీ ఉన్నప్పుడు కూడా ఆ చిన్న చిన్న స్పాట్స్ కానీ, యాబ్సెస్ కానీ థ్రోట్ మీద అదే టాన్సిల్స్ మీద అల్సర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి ఆ డిశ్చార్జెస్ అనేటువంటివి కూడా ఉంటుంది. సో, వాటితో పాటుగా ఆహ్, ఈ పెయిన్ కూడా బాగా ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ, ఆ అల్సర్స్‌లో బాగా పెయిన్ ఎక్కువ కంప్లెయింట్ చేస్తారు. అది కూడా ఎప్పుడు అంటే ప్రామినెంట్‌గా వాడికి డే టైమ్ అంతా బానే ఉంటారు. యూజువల్‌గా మెర్క్ తాలూకు ఉండొచ్చు. బట్
బట్ దట్ పెయిన్ ఆర్ స్వెల్లింగ్ ఆర్ ఎనీ సఫరింగ్ అగ్రవేటెడ్ డ్యూరింగ్ నైట్. అంటే బాగా రాత్రి అయ్యే కొద్దీ వాడికి సాయంత్రం 6, 7 వరకు కొంతవరకు పర్వాలేదు. బానే అంటే బేరబుల్‌గా ఉంటారు. పెయిన్ ఉండొచ్చు. కానీ బేరబుల్‌గా ఉంటారు. నైట్ అయ్యే కొద్దీ పెయిన్ ఇంకా సివియర్ అయిపోతూ వస్తుంది. డే టైమ్ కన్నా నైట్ 9, 10 ఇంకా అలా పెరిగే కొద్దీ మిడ్‌నైట్‌కి బాగా సివియర్ అయిపోతదనమాట. ప్రతి ఏదైనా కంప్లెయింట్ వాడికి నైట్ అయ్యే కొద్దీ కంప్లెయింట్స్ అన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. సో, సో, ప్రతిరోజు రాత్రి బాగా ఎక్కువైపోతుందండి నాకు. ఈ దవడ బాగా నైట్ బాగా నొప్పొచ్చేస్తుంటాయి. పగలు పర్వాలేదండి. నైట్ అయ్యేటప్పటికి అసలు నేను తట్టుకోలేను ఆ నొప్పి అని అంటారు. సో, ఈ నైట్ అగ్రవేషన్ ఒకటి. ఇది క్యారెక్టరిస్టిక్. అలాగే ఇంకొక జనరల్ ఫీచర్ ఏంటంటే, ఈ థ్రోట్ సింప్టమ్స్ ఏదైనా ప్రామినెంట్‌గా ఉన్నప్పుడు బాగా సలైవేషన్ ఎక్కువగా ఉంటుంది. మనకి జనరల్ మెర్క్స్ అంటాం. అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా. ఎక్సెసివ్ సలైవేషన్. ఇలా నోట్లో వాడికి ఏదైనా యాప్టస్ అల్సర్స్ కానీ, నోటిపూతలు లేదా గమ్స్ సంబంధించిన కంప్లెయింట్స్ ఏదైనా వచ్చినా, లేదా టాన్సిల్స్ కానీ, లేదా థ్రోట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా వచ్చినా గానీ, అప్పుడు ఈ సలైవేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అది కూడా రాత్రి ఇంకా ఎక్కువ అవ్వడం. చిన్న పిల్లల్లో అయితే వాళ్ళు పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తారు. వీడి నోట్లో నుంచి అలా సలైవా నైట్ వచ్చేస్తూ ఉంటుంది బయటికి అన్నట్లు. సో, దట్ మచ్ ఆఫ్ ఎక్సెసివ్. నోరంతా వాసన రావడం, ఈ సలైవేషన్ ఎక్కువగా ఉండడం. అలాగే మనం ఇంకొక అబ్జర్వేషను టంగ్ మీద మనం చూస్తే కనుక, ఇదంతా ఉండి ఆ నాలుక మీద ఈ పళ్ళ తాలూకు ఆ ప్రింట్స్ అనేటువంటిది అలా మనకు కనిపిస్తా ఉంటాయి ఇది నాలుక పెట్టి చూస్తే కనుక ఆ ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం కొంచెం ఆ పళ్ళు ఇంప్రింట్స్ అనేటువంటిది మనం చెప్తారు. అలా టంగ్ మీద ఆ ప్రింట్స్ అనేటివి కనిపిస్తా ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వేషన్ పాయింట్స్. సో, మనకి పేషెంట్ చెప్పరు. బట్ మనం త్రోట్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఇలాగా ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ అలా కనిపిస్తాయి. అందుకే మనకి వాడిని దగ్గరికెళ్ళి మనం అబ్జర్వ్ చేయాలన్నా కొంత మనం అఫెన్సివ్‌నెస్ అనేది మనకు క్లియర్‌గా తెలిసిపోతది. సో, అదొక క్యారెక్టరిస్టిక్. అలాగే ఆహ్, కాజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఎక్కువగా చల్లదనం అంటే యూజువల్‌గా ఆర్ బోత్ ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ హీట్ అండ్ ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ కోల్డ్. బట్ ప్రామినెంట్‌గా చిల్లీ పేషెంట్స్ అంటే చల్లదనం ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయినా, చల్లటివి ఎక్కువగా తీసుకున్నా కానీ, బాగా కోల్డ్ ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉన్నా, ఆ తర్వాత వచ్చేటువంటి ఈ థ్రోట్ సింప్టమ్స్‌లో ఇది బాగా ఇండికేట్ అవుతుంది. అంటే కాజేషన్ ఆహ్, అలాగా కోల్డ్ ఎక్స్‌పోజర్ ఉండి థ్రోట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం. అలాగే మనకి ఆహ్, ఈ జలుబు చేసినప్పుడు కూడా ఫస్ట్ థ్రోట్ ఎఫెక్ట్ అవుతది వాళ్ళకి. ఆ తర్వాత మిగతా కంప్లెయింట్స్ కాఫ్, కోల్డ్, జలుబు రావడం. ఏదైనా ఎఫినిటీ స్టార్టింగ్ థ్రోట్‌తో స్టార్ట్ అవుతది. సో, ఆహ్, 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 ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ వాడికి థ్రోట్‌లో నొప్పి కానీ, మింగుడు పడకపోవడం కానీ, మింగేటప్పుడు బాగా నొప్పి రావడం, గొంతంతా ఇలా వాచినట్టుగా లోపల ఎర్రగా అయిపోవటం. అలాగే ఈ కంప్లెయింట్స్ అఫెన్సివ్‌నెస్, సలైవేషను, నైట్ అగ్రవేషను. సో, ఇవన్నీ కూడా ఆ థ్రోట్ తాలూకు ఎఫినిటీ ఏదొచ్చినా కానీ ఇయన్నీ కూడా మనం చూసుకోవాలి. సో, పిల్లల్లో ఎక్కువగా మనకి తరచూ వస్తుంటాయి. ఇలాగ టాన్సిల్స్ కానీ, అవి వచ్చినప్పుడల్లా వాడికి చెవిపోట్లు గానీ, ఈ
థ్రోట్‌తో పాటు ఇయర్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటది. ఇయర్ డిశ్చార్జెస్ రికరెంట్‌గా రావడం, ఇయర్‌లోంచి ఇయర్ పెయిన్ రావడం. సో, ఈ థ్రోట్, ఇయర్ ఇవి కూడా ఆహ్, కంప్లెయింట్స్ చెప్తుంటారు ఫ్రీక్వెంట్‌గా. క్లైమేట్ చేంజ్ అయినా కానీ, కూల్ ఎక్స్‌పోజర్ అయినా కానీ, సో, ఎప్పుడైనా మనకి సార్ చెప్పారు. ఈ ఇయర్‌తో పాటు థ్రోట్ ఈ 2 ఎఫినిటీ ఉన్న రెమెడీస్‌లో క్యాలీ గ్రూప్, డెల్‌కమెరా, తర్వాత హెపార్ సల్ఫ్ ఒకటి. సో, ఈ గ్రూప్ అన్నిట్లో కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద ఆహ్, ఇంపార్టెంట్ రెమెడీ. సో, దీంతో పాటు హై టెంపరేచర్ రన్ అవుతుంటది. ఫీవర్. ఈ టాన్సిల్స్ ఎప్పుడైతే ఈ స్వెల్లింగ్ వచ్చి, ఆ టెంపరేచర్ కూడా మనం ఆహ్, సేమ్ నైట్ అగ్రవేషన్. అది డే అంతా కూడా ఒకలాగా 100 అలా రన్ అవుతూ ఉంటది 99. సాయంత్రం నుంచి గ్రాడ్యుయల్‌గా పెరుగుతూ వస్తూ ఉంటది. మనకి ఫస్టు ఒక 2, 3 రోజులు అర్థం కాదు. అంటే టెంపరేచర్ అనేటువంటిది ఫస్ట్ డేనే ఈ టెంపరేచర్ నైట్ ఎక్కువ అవుతుందని ఫస్ట్ డేనే మనం చెప్పలేం. 1 ఆర్ 2 డేస్ గడిస్తే కానీ మనం ఏదో రెమెడీ ఇస్తాం స్టార్టింగ్‌లో ఏదో టాన్సిల్ స్వాప్ వచ్చింది కదా అని. అది మన టెంపరేచర్ చార్ట్ గాని మనం చూస్తే కనుక డే టైమ్‌లో అంత టెంపరేచర్ కనిపించదు. సాయంత్రం నుంచి నైట్ అయ్యే కొద్దీ, మిడ్‌నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువైపోతుంటది. 103, 102 అలా పిల్లల్లో కనుక చూస్తే రాత్రి బాగా విపరీతమైన కాలిపోతున్నట్టుంటది అని చెప్తారు పేషెంట్. సో, ఈ టాన్సిల్స్ ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు ఈ ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ రన్ అవుతుంది. ఆ హై గ్రేడ్ ఫీవర్ ఉండి అది నైట్ అగ్రవేషన్ అనేది బాగా ప్రామినెంట్‌గా. సో, అలా ఉండి ఆ టైంలో కూడా వీళ్ళకి స్వెట్టింగ్ అనేటువంటిది ఒక్కొక్కసారి స్వెట్టింగ్ వచ్చినా కానీ వాళ్ళకి ఫీవర్ అనేటువంటిది రిలీఫ్ అనేటువంటిది ఉండదు. చలి ఎక్కువగా ఉంటది. దాంతో పాటుగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ యెల్లోయిష్, యూరిన్ ఎఫెన్సినస్ కూడా మనకి మెర్క్ తాలూకు సింప్టమ్స్‌లో బాగా కనిపిస్తది. సో, స్టార్టింగ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే టైంలో కూడా బాగా షివరింగ్ లాగా వస్తది. చిల్స్ లాగా వస్తుంటాయి. నైట్ అయ్యే టైంకి. రెస్ట్‌లెస్‌గా ఉంటారు నైట్ టైమ్. సో, మళ్ళా గ్రాడ్యుయల్‌గా మార్నింగ్ 5, 6, 7 వచ్చేటప్పటికి ఆ టెంపరేచర్ మిడ్‌నైట్ ఏదైతే 103 అలా ఉందో అది గ్రాడ్యుయల్‌గా మళ్ళా తగ్గుతూ వస్తదనమాట. సో, ఇలా మనం ఒక 2 డేస్ అంటే పేషెంట్ మనకి ఇండికేటెడ్ అంటే ఇచ్చిన రెమెడీస్ మనకి పనిచేయకపోతే గనక ఈ టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది మనం ప్రామినెంట్‌గా గమనించి మిగతా టోటాలిటీ కూడా మనం చూస్తే దెన్ మనకి ఓకే. ఈ కేస్‌లో మెర్క్ ఇండికేట్ అవ్వచ్చు అనేటువంటిది మనకు అర్థమవుతది. సో, యూజువల్‌గా మనకి ఇది తెలవడం మనం మిస్ అయిపోతుంటాం. టెంపరేచర్ అనేది. సో, అదొకటి ఆహ్, గమనించుకోవాలి. అండ్ ఈ టాన్సిల్స్ దాంతో పాటు ఈ ఈ మనకి థ్రోట్‌లో ఇవిలా కూడా ఎలాంగ్ అవుతూ ఉంటుంది. మింగలేరు. మింగుడు పడదు. సమ్‌టైమ్స్ అంటే ఈ వాపొచ్చేసి కాఫ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. గల్లెట్టు, రివ్యూలా ఇవన్నీ కూడా వాపొచ్చేసి ఎప్పుడైతే ఆ రివ్యూలా ఎలాంగేట్ అయిందో దాంతో పాటుగా నైట్ కాఫ్ వచ్చేయడం కానీ, సో, అక్కడంతా అది ఎర్రగా అయిపోయి చిన్న చిన్న అల్సర్స్ లాగా ఫార్మ్ అవ్వడం. ఆహ్, అక్కడ పెయిన్. సో, ఈ ఆ టోటాలిటీ, ఆ పిక్చర్ అల్సర్స్ కూడా మనకి కొన్నిట్లో డీప్ అల్సర్స్ ఉంటాయి. కొన్నిట్లో సూపర్ఫిషియల్ అల్సర్స్ ఉంటాయి. సో, మెర్క్ తాలూకు ఇది మోర్ సిఫిలిటిక్ కాబట్టి కొంచెం ఈ డీపర్ అల్సర్స్ గ్రాడ్యుయల్‌గా అంటే మోర్ క్రానిక్ అయ్యే కొద్దీ వాళ్ళలో ఈ యాబ్సెస్ కూడా ఫ్రీక్వెంట్‌గా ఫార్మ్ అయిపోవడం, అల్సర్స్ కూడా బాగా డీపర్‌గా ఫార్మ్ అవ్వడం, దాంతో బాగా
పెయిన్, బర్నింగ్ ఇవి ఎక్కువగా ఉంటాయి. సో, ఈ మెర్క్ తాలూకు సింప్టమ్స్ అన్నీ ఉండి థ్రోట్‌లో బర్నింగ్ బాగా ప్రామినెంట్. అంటే పెయిన్ వాటికన్నా విపరీతమైన మంట, విపరీతమైన రెడ్‌నెస్ అనేటువంటిది మనకి మెర్క్ కార్‌లో బాగా ప్రామినెంట్‌గా ఉంటది. కరోజినస్ వాళ్ళ ఈ సలైవా కూడా అదంతా వేడిగా బాగా ఒరిసిపోయినట్టుగా ఉంటదన్నమాట. అంటే నోరంతా కూడా పొక్కిపోతున్న ఆహ్, మెర్క్ సాల్ కన్నా మెర్క్ కార్‌లో బర్నింగ్ అనేటిది బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పిస్తారు. సో, ఆ పెయిన్ ఎక్కువ ఉంటుందా? బర్నింగ్ ఎక్కువ ఉందా? అనేటువంటిది మనం చూసుకోవాలి. అలాగే మెర్క్ తలుపు సో, ఈ బేస్ మెర్క్ అనేటువంటిది మనం గమనిస్తే ఈ టోటాలిటీ అనేది సో, ఇప్పుడు ఫస్ట్ మన కాజేషన్ ఏంటో చూసుకోవాలి. దాని తర్వాత ఏది ఎఫినిటీ ఫస్ట్ వాడికి ఆహ్, ఉదాహరణకి రైట్ సైడ్ టాన్సిల్ ఎఫెక్ట్ అయిందనుకో. స్టార్టింగ్ ఫస్ట్ నాకు కుడివైపు దవడ ఈ లోద బిళ్ళలు బాగా వాపొచ్చేసిందండి అంటాడు. అప్పుడే జ్వరం స్టార్ట్ అయింది. అప్పుడే ఫస్ట్ బాగా ఇదంతా దవడ కిందంతా వాపొచ్చేసి ఇక్కడంతా బాగా నొప్పొచ్చేసింది. సో, మిగతా పిక్చర్ అంతా మనకి మెర్క్సాల్‌లా ఉంటది. కానీ ఓన్లీ ఈ రైట్ టాన్సిల్ మాత్రమే బాగా వాపు ఉంటుందన్నమాట. సో, ఎఫినిటీ టువర్డ్స్ రైట్. ఇది ఆ మెర్క్ తాలూకు ఇది ఉండి రైట్ సైడ్ టాన్సిల్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి కనుక హ్మ్. మెర్క్ అయోడేటస్ ఫ్లావస్. మెర్క్ ప్రోటో అయోడైన్. మెర్క్ అయోడేటస్ ఫ్లావస్ అని అంటారు. లేదా మెర్క్ ప్రోటో అయోడైన్ అని అంటారు. రైట్ సైడ్ టాన్సిల్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి కనుక దెన్ ఈ రెమెడీ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. మెర్క్ ప్రోటో అయోడ్. సో, ఆహ్, సో, అది ఓన్లీ రైట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదా రైట్ నుంచి లెఫ్ట్‌కైనా గాని మళ్ళీ ఒక 4, 5 రోజుల తర్వాత ఈ రైట్ ఏది వాపొచ్చిన తర్వాత రైట్ నుంచి మళ్ళా లెఫ్ట్ టాన్సిల్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, అలా రైట్ నుంచి లెఫ్ట్ చేంజింగ్ అవుతది. లేదా ఓన్లీ రైట్ అయినా ఉండొచ్చు. దాంతో మిగిలిన సింప్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, వాళ్ళు ఈ ప్రోటో అయోడ్‌లో వాళ్ళకి ఎక్కువగా ఈ థ్రోట్ ట్రబుల్స్ కానీ ఏవైనా కొంత ఆహ్, ఓపెన్ ఎయిర్‌లో కొంత బయట గాలికి కొంచెం రిలీఫ్ అనిపిస్తది. ఎక్కువ వేడికి కొంచెం కాన్స్టిట్యూషనల్‌గా కానీ లేదా వేడి తట్టుకోలేరనమాట. మెర్క్‌లో 2 ఎక్స్‌ట్రీమ్స్ అనేటువంటిది ఆహ్, ఎక్స్‌ట్రీమ్స్ బేర్ చేయలేరు మెర్క్ తాలూకు దాంట్లో. సో, ఇందులో ప్రోటో అయోడ్‌లో మోర్ ప్రామినెంట్‌గా వార్మ్ అగ్గ్రవేషన్ అనేది మనం గమనించొచ్చు. అంటే వార్మ్ రూమ్‌లో ఎక్కువగా వాళ్ళకి ఆహ్, ఇబ్బంది పడతారనమాట వేడికి. సో, కొంత ఈ ఓపెన్ ఎయిర్ అనేటువంటిది రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. సో, అది మనం గమనించాలి. వాడొక వారం తర్వాత వచ్చాడనుకోండి. అప్పుడు లెఫ్ట్ టాన్సిల్‌తో ఆహ్, వాపుందని చెప్తాడు. కానీ ఎలా మొదలైందో మనం చూసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం గదా! కాజేషన్ మనం చూసుకోవాలి. కాజేషన్ చూసుకున్న తర్వాత ఎఫినిటీ కూడా ఓకే. నాకు ఫస్ట్ ఇదొచ్చిందండి. మనకి ప్రెజెంటేషన్ వచ్చేటప్పుడు వాళ్ళేదో మందులు వాడి, సిరప్‌లు వాడి రావచ్చు. ఒక వారం తర్వాత. అప్పటికి వాడు లెఫ్ట్ సైడ్ టాన్సిల్ వాపు నుండి రావచ్చు మన దగ్గరికి. కానీ మనం ఫస్ట్ నుంచి వాడి హిస్టరీ చూసుకోవాలి. ఎలా మొదలైంది అనేటువంటిది. ఫస్టు నాకు వారం కిందట మొట్టమొదట ఇలా బాగా చల్లగాలికి ఎక్స్‌పోజ్ అయ్యానండి. బాగా ఇలా ఫంక్షన్‌కెళ్ళి బాగా కూల్ వాటరు 2, 3 సార్లు తాగాల్సొచ్చింది. ఆ తర్వాత నాకు ఈ రైట్ సైడ్ అంతా వాపొచ్చేసింది. బాగా నైట్ జ్వరం హై సరిగ్గా రాత్రి జ్వరం బాగా వచ్చేసింది. పారాసిటమాల్ అయ్యి అది గ్రాడ్యుయల్‌గా తగ్గి మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ఎడమ వైపొచ్చింది. సో, ఏమిటన్నట్టు రైట్ నుంచి లెఫ్ట్‌కెళ్తుంది. సో, అది గూడా మనం గమనించాలి. సో, ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు మనకి ప్రెజెంట్ చేసేటప్పుడు ఒకటని చెప్పొచ్చు. కానీ మనం బిఫోర్ హిస్టరీ గూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే
ఈ టెండెన్సీ రైట్ టు లెఫ్ట్ అనేటువంటి చేంజింగ్ అయ్యే టెండెన్సీ మనం కొన్ని గ్రూప్ ఆఫ్ రెమెడీస్ లో ఉంటుంది. దానికి లాక్టానియం తీసుకున్నాం, దాంట్లో ఉంటుంది. లైకోపోడియం తీసుకున్న ఇలా రైట్ టు లెఫ్ట్ అనేటువంటి చేంజింగ్ ఉంటుంది. సో అది ఇలాంటివి మిస్ అయిపోతాం అనమాట. మనకి ఓన్లీ వచ్చినప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పిక్చర్ చూసుకుంటే. సో ఆ పాస్ట్ స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే ఎక్కువగా మనకి పేషెంట్స్ పిల్లలకి ఏదైనా వచ్చినా పేరెంట్స్ ఉండలేక ఆ ఫీవర్ కి కానీ లేదా వాడికి ఏదో అయిపోతుందని వాళ్ళ ఇదిలో తొందరగా సిరప్స్ వాడేస్తారు తగ్గిపోవాలని చెప్పేసి. పారాసిటమాల్ సిరప్స్ కానీ లేదా టాబ్లెట్స్ వాడేయడం కానీ. సో ఆ పిక్చర్ మనకి వాడికి స్టార్టింగ్ పిక్చర్ అనేది మనం ఫేడ్ అయిపోతుంది చెప్పలో. అలాంటప్పుడు మనం కొన్ని ఇలాంటి రెమెడీస్ మిస్ అయిపోతాం. వేరే ఏ మెడిసిన్స్ ఇచ్చినా మనకి తగ్గదు. సో మనకి పోనీ వచ్చినా పోనీ ఆ లెఫ్ట్ ఇది ఉండి మిగతా ఏదైనా పిక్చర్ టోటాలిటీ ఉండి ఆ రెమెడీ ఇచ్చిన మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఒక 2 రోజుల్లో మళ్ళా కుడివైపు మారదు. ఈసారి కుడివైపు మళ్ళా టాన్సిల్ మారదు. అదేంటంటే ఇది తగ్గి మళ్ళీ ఇది వచ్చిందండి అని అంటారు. సో ఈ చేంజిబిలిటీ అనేటువంటిది ఆ రెమెడీ తాలూకులో ఉంది అని మనం గమనించగలగాల. ఇది తగ్గితే అది తగ్గితే ఇది చేంజ్ అవ్వడం అనే టెండెన్సీ ఆ రెమెడీకి ఉంది, ఇవ్వాల్సిన రెమెడీకి. సో అది మనం గమనించుకోవాలి. సో అందులో ఇది ఒక రెమెడీ, మెర్క్ ప్రోటోజోల్. సో ఎప్పుడు ఈ మెర్క్ బేస్ ఉండి తర్వాత ఈ చేంజబిలిటీ ఫస్ట్ డెఫినెట్లీ రైట్ సైడ్ ఉండి అది ఉంటే దాన్ని మనం ఈ రెమెడీ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. దాంతో పాటుగా ఈ మెర్క్ ప్రోటో అయోడ్లో మనకి కొంచెం ఈ జస్ట్ అబ్జర్వేషన్ పాయింట్స్ పరంగా చూస్తే కనుక టంగ్ కూడా బాగా కోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఈ ముందు నాలుగు చార్ట్ చూస్తే వెనక భాగంలో బాగా థిక్గా ఉంటుంది అనమాట, ఎల్లోగా థిక్గా. సో ఈ ఇంప్రింట్స్ తో పాటుగా ఈ థిక్నెస్ ఎల్లోగా ప్యాచ్ లాగా అనేటువంటిది ఈ రెమెడీలో మనం గమనించవచ్చు. అట్లాగే ఇందులో వాళ్ళకి గొంతులో మింగుడు పడటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక కీ పాయింట్ ఏంటంటే వాళ్ళకి తరచూ మింగాలనిపిస్తూ ఉంటుంది, గుటకేయాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఎఫినిటీ ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్ అన్ని ఉండి కూడా వాటికి ఏదో ఫ్రీక్వెంట్ గా ఏదో గొంతులో ఏదో ఉండున్నట్టుగా లేదా లంపున్నట్టుగా స్వాలో చేయాలి, ఏదో మింగాలన్నట్టుగా మింగుతూ ఉంటాడు ఫ్రీక్వెంట్ గా ఈ ప్రోటో అయోడి. సో ఈ రెండు కూడా మనం కొంచెం క్యారెక్టరిస్టిక్ గా చూసుకోవాలి. అలాగే మ్యూకస్ కూడా బాగా థిక్ గా గొంతులోంచి కానీ బాగా థిక్ గా వస్తూ ఉంటుంది. సో మిగతా ఫీచర్స్ అంతా కూడా అల్సర్స్ ఫామ్ అవటం ఇవన్నీ కూడా దాంట్లో ఒక ప్యాచ్లుగా మరి చూస్తే కనుక టాన్సిల్ అంతా కూడా చిన్న చిన్న ప్యాచెస్ అల్సర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట, రైట్ టాన్సిల్ ఇవన్నీ. సో ఈ పిక్చర్ ఈ ప్రోటో అయ్యాడు. సో ఇలా కాకుండా ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ టాన్సిల్ ఎఫెక్ట్ అయింది. స్టార్టింగ్ అయ్యి మనకి ఈ పిక్చర్ కాజేషన్ ఇవన్నీ ఉండి కూడా స్టార్టింగ్ రావడమే ఒక లెఫ్ట్ టాన్సిల్ అనేటువంటి వాపు వచ్చేసి అక్కడంతా కూడా ఈ నొప్పి రావడం, అల్సర్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో మనకి ఈ మెర్క్ బేస్ ఉండి ఈ ఎఫినిటీ లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక మెర్క్ అయోడేటస్ రోబర్, మెర్క్ బిన్ అయోడే అని అంటారు. సో ఈ మెర్క్ బిన్ అయోడే అనేది లెఫ్ట్ సైడ్ టాన్సిల్ ఎఫెక్ట్ అయినప్పుడు బాగా ఇండికేట్ అవుతుంది. టాన్సిల్ అనే కాదు, లెఫ్ట్ సైడ్ థ్రోట్ కూడా ఏ థ్రోట్ ప్రాబ్లం వచ్చినా మెర్క్ తాలూకు సింటమ్స్ ఉండి లెఫ్ట్ సైడ్ ఎఫినిటీ బాగా ఎక్కువగా ఉంటాయి. వాడికి మింగేటప్పుడు ఓన్లీ ఈ ఎడమ వైపే నొప్పి వస్తుందండి, నాకు కుడివైపు బాగానే ఉంటుంది, మింగుతుంటే ఈ ఎడమ వైపు అంతా బాగా నొప్పి వచ్చేస్తుంది అదేంటో అని అంటుంది. సో అది క్యారెక్టరిస్టిక్ అనమాట. ఇది ఒక రెమెడీ కాదు, మనకి మిగతా రెమెడీస్ కూడా ఉన్నాయి, లెక్సెస్ కానీ అలా. ఈ లెఫ్ట్ సైడ్ డెఫినెటివ్ ఉన్న రెమెడీస్ లో ఇన్ వన్ ఆఫ్ ద రెమెడీ, ప్రామినెంట్ రెమెడీ.
యూజువల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ థ్రోట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూరినరీ సిమ్టమ్స్ అనేటువంటిది అడగడం మర్చిపోవద్దు. కొన్నిసార్లు నేను ఓన్లీ ఆ బేస్ మీద ఇచ్చాను, కానీ ఆ తర్వాత ఇది తగ్గింది. అంటే ఈ థ్రోట్ ప్రాబ్లం కానీ టాన్సిల్ కానీ కొంత ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉండి నేను ఇచ్చిన రెమెడీతో కొంత బెటర్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు అడిగితే ఆ టైంలో వాళ్ళకి ఈ యూరిన్ కూడా కొంత ఎల్లోగా అవడం, కొంచెం వాసన రావడం అనేటువంటిది చెప్పారనమాట. సో ఖచ్చితంగా ఈ థ్రోట్ అవ్వచ్చు, టాన్సిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మెర్క్ ప్రోటో అవ్వచ్చు, మెర్క్ బినయోడ్ అవ్వచ్చు, లేదా మెర్క్ కార్ అవ్వచ్చు, మెర్క్ సాల్ అవ్వచ్చు. ఎంతో కొంత ఆ యూరినరీ ఎఫెక్షన్ అనుకుంటుంది డెఫినెట్ గా ఈ మెర్క్ తాలూకు దాంట్లో ఉంటుంది. సో మనం ఎంక్వైరీ చేయడం కూడా చేసుకోవాలి, పేషెంట్ లో అడగాలి ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది గమనించాలి. సో అది ఈ మెర్కాయిడేటస్ క్లావస్, మెర్కాయిడేటస్ రూబార్, ఈ రెండిటి డిఫరెన్షియేషన్స్. సో ఈ దీంట్లో కూడా సేమ్ మెర్క్ బినయోడ్ లో కూడా వాళ్ళకి మింగుడు పడటం అనేటువంటి చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా ఫుడ్ తినాలన్నా కానీ, లేదా ఏం అంటే మామూలుగా గుటకేయాలన్నా కానీ వాళ్ళకి బాగా పెయిన్ చెప్తుంటారు. ఎర్రగా అయితే ఉంటుంది మొత్తం, ఫ్యారింగ్స్ అంతా బాగా రెడ్గా అయిపోతుంది. ఈ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఏంటంటే ఆ టెండెన్సీ ఉంటుంది. మెర్క్ బినయోడ్లో కొంత ఈ నెక్ మజిల్స్, ఈ థ్రోట్ ఎఫినిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏముంటుందంటే నెక్ మజిల్స్ కానీ థ్రోట్, ఈ మజిల్స్ అన్ని కూడా కొంచెం పట్టేసినట్టు ఉంటాయని చెప్తారు. ఈ డిఫరెన్సియేషన్స్ అనేటువంటి ప్రోటోయిడ్ లో కొంత ఎక్కువగా మింగడానికి ట్రై చేస్తూ ఉంటారు, సలైవే కానీ లేదా స్వాలో చేయడానికి అనేటువంటి కాన్స్టెంట్ గా మనకి ఆ మింగుటం ఏదైతే దాంట్లో గమనిస్తాం. దీంట్లో అయితే కనుక వీళ్ళకి కొంచెం ఆ మెడ దగ్గర కానీ, నెక్ పార్ట్, ఈ బ్యాక్ అంతా కూడా ఈ థ్రోట్ ఎఫినిటీ ఉన్నప్పుడు కానీ, లేదా టాన్సిల్ అనేటువంటి వాపు వచ్చినప్పుడు స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక అబ్జర్వేషన్. అంటే పేషెంట్స్ చెప్తారు, ఇది వచ్చినప్పుడల్లా నాకు మెడ ఇదంతా థ్రోట్ కానీ మెడ అంతా పట్టేసినట్టు ఉంటుందని, కండరాలన్నీ పట్టేసినట్టు ఉంటాయి. సో అలా దాంతో పాటుగా మింగలేకపోవడం, ఏదో ఉన్నట్టుంటాం. సో అవి చెప్తారు. ఈ ఈ వాపు వచ్చినప్పుడల్లా మనకి సర్వికల్ లింఫ్ నోడ్స్ అనేటువంటిది కూడా బాగా స్వెల్లింగ్ అనేటువంటిది గమనిస్తాం. అది కూడా లెఫ్ట్ సైడ్ సబ్ మ్యాగ్జినరీ కానీ, లెఫ్ట్ సైడ్ సర్వికల్ లింఫ్ నోడ్స్, సబ్ మ్యాండిబులర్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఎఫినిటీ అన్ని కూడా ఉన్నటువంటి గ్లాండ్స్ అన్ని కూడా ఈ టాన్సిల్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అయ్యి ఫీవర్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్లాండ్స్ అన్ని కూడా వాపొస్తూ ఉంటాయి. సో దీంట్లో కూడా సేమ్ యువులా ఎలాంగేట్ అవ్వడం, దాంతో పాటుగా కాఫ్ రావడం, ఇవన్నీ కూడా గమనిస్తాం. సో ఇవి కొంత చల్లదనం తీసుకోలేదు, కొంత వేడి ప్రిఫర్ చేస్తారు. దాంతోపాటు ఈ సలైవేషన్ ఎక్కువగా ఉంటాం. ఈ పిక్చర్ అంతా కూడా చూస్తే మనం మెర్క్ బినయోడ్ అని ఇవ్వచ్చు. ఎక్కువగా ఈ మెర్క్ తాలూకు ఉండి లెఫ్ట్ సైడ్ డెఫినెట్లీ ఉంటే వీ కెన్ గో ఫర్ మెర్క్ బినయోడ్. సో మనకి లాస్ట్ టైం ఫ్లేవర్స్ లో వార్మ్త్ అగ్రవేషన్ ఇన్ జనరల్ గా వామ్ రూమ్ అనేటువంటిది మనకి వాడికి పడదు, వేడి. ఓపెన్ ఎయిర్ ఇష్టపడతారు, అంటే ప్రోటోయిడ్ లో. ఇందులో ఫుడ్ మాత్రం వామ్ తీసుకోవడానికి ఇష్టపడతారు రూబర్ లో.
జనరల్ గా కూడా మనకి మెర్క్ తాలూకు ఇది ఉంటుంది కదా, చిల్లీ. బట్ రూబర్ లో అదే మనకి ప్రోటో అయోడ్ లో మాత్రం కొంత ఈ వామ్ రూమ్ అనేటువంటిది, వామ్త్ అనేటువంటిది కొంచెం ఇన్ జనరల్ అగ్రవేషన్. అది బెటర్ ఓపెన్ ఎయిర్ ఎమల్రేషన్ అంటే ప్రోటో అయోడ్ లో ఉంటుంది. మెర్క్బిన్ అయోడైల్ అనండి, అది ప్రోటోల్ అయితే ఓపెన్ ఎయిర్ ఎమిలిరేషన్. మెర్క్బిన్ అయోడ్ మెర్క్బిన్ అయోడ్ చల్లదనం పడదు వాడికి, చిల్లీ. సేమ్ మెర్క్ తాలూకు ఈ సిమ్టమ్స్ మనకి అవన్నీ కూడా రన్ అవుతాయి. దాంట్లో కూడా చల్లదనం అనేటువంటిది వాడికి ఎక్కువగా కూల్ అగ్రవేషన్ అంటున్నది, లేదా ఏదైనా తడిసిన తర్వాత, లేదా బాగా చలి నుంచి హీట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత, బాగా ఏసీలో ఎక్స్పోజ్ అయిన తర్వాత సడన్ గా వాడికి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎక్స్పోజర్. ఎందుకంటే మెర్క్ క్రూడ్ మెర్క్యూరీ దాంట్లో 2 అగ్రవేషన్స్ ఉంటాయి. అందుకనే మెర్క్ సాల్ వాళ్ళు అంటే ఐదర్ టూ హాట్ కానీ లేదా టూ చిల్లీ కానీ 2 ఎక్స్ట్రీమ్స్ వాళ్ళు చేయలేరు. 2 మనకి పడవు దాంట్లో. కానీ మనకి ప్రాక్టికల్ గా ఎక్కువగా చిల్లీ అంటే చల్లదనం అనేటువంటిది కాజేషన్ తో ఎక్కువగా మెర్క్ తాలూకు సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ వాళ్ళు 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అదే ఆ చేంజబిలిటీ అనేటువంటిది మెర్క్ తాలూకు ఇది. ఈ ఇందులో వచ్చేసి అదొకటే డిఫరెన్స్. అంటే కొంచెం వామ్ అగ్రవేషన్ అనేటువంటిది మనకి దాంట్లో ప్రామినెంట్ గా ఉంటది ప్రోటో అయోడ్ లో. ఇది మెర్క్బిన్ అయోడ్ అయితే చిల్లీ అంటే చల్లదనం వాడికి ఎక్స్పోజ్ అయిన తర్వాత వచ్చేటువంటి కంప్లైంట్స్. సో ఈ అల్సర్స్ కానీ ఈ టెండెన్సీ కానీ కూడా మెర్కసాల్ కన్నా బాగా డీపర్ గా యాక్షన్ ఉంటుంది. ఈ అయోడేటస్ కానీ, అదే మెర్క్ ప్రోటో అయోడా కానీ, మెర్క్ బిన్ అయోడ్ లో కానీ, అంటే సూపర్ఫిషియల్ అల్సర్స్ మనకన్నా డీపర్ అల్సర్స్ మనకి దీంట్లో గమనిస్తాం. ఏదైతే టాన్సిల్ ఉందో దాంట్లో డెప్త్ ఎక్కువగా ఉంటుంది అల్సర్ తాలూకు ఇది. సో ఇవి ఈ 3 తాలూకు డిఫరెన్షియేషన్ పాయింట్స్. సో నేను క్లినికల్ గా అబ్జర్వ్ చేసింది కూడా ఈ పిక్చర్ ఉన్న కేసెస్ లోనే బాగా ఇండికేట్ అయిన కొంచెం అంటే ఈ చల్లదనం ఉండటం, ఫీవర్ ఎక్కువగా ఉండటం నైట్ టైం, ఇది ఉంటే మాత్రమే మీరు ఈ లెఫ్ట్ సైడ్ అయినా కానీ రైట్ సైడ్ అయినా టాన్సిల్ ఇన్ఫ్లమే ఇస్తే పనిచేస్తాయి. ఏదో లెఫ్ట్ సైడ్ కాబట్టి మెర్క్ బిన్ అయ్యాడు, లేదా రైట్ సైడ్ ప్రోటో ఇలా ఇస్తే పని చేయదు. నేను అలా ఇచ్చాను కానీ పని చేయలేదు. ఎందుకంటే ఆ మెర్క్ తాలూకు బేస్ లేదు కాబట్టి. సో ఆ డిఫరెన్షియేషన్స్ లోనే లైకోపోడియం కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా సేమ్ రైట్ సైడ్ టాన్సిల్ అనేది వచ్చి రైట్ నుంచి లెఫ్ట్ కి చేంజ్ అవుతుంటది. దాంతో పాటు మనం గమనించాల్సింది ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి ఆ టెంపరేచర్ వేరియేషన్ చూస్తే కనుక మనకి వాళ్ళలో కూడా సేమ్ డే కొంత ఒక ప్యాటర్న్ లో రన్ అవుతుంది. గ్రాడ్యువల్ గా వాడికి మధ్యాహ్నం 3-4 అయ్యే టైంకి ఇంకా అక్కడి నుంచి పెరుగుతుంది వాడికి. ప్రతిరోజు కూడా మనం గమనిస్తే వాడికి టాన్సిల్స్ తో పాటు వాడికి ఫస్ట్ డే
రైట్ సైడ్ టాన్సిల్ వచ్చింది, ఫీవర్ స్టార్ట్ అయింది. పొద్దునంతా 99, 100 అలా రన్ అవుతుంది. మధ్యాహ్నం 3 అయ్యేటప్పటికి కొంత 101 అలా టచ్ అవుతుంది, 100.8 అలా. గ్రాడ్యువల్ గా 4 అయ్యేటప్పటికి అప్పటి నుంచి ఇంకా 101 నుంచి 5, 6 అయ్యేటప్పటికి 103 అలా వెళ్ళిపోతుంది. అలా ఆ 1-2 అవర్స్ కాన్స్టెంట్ గా అలా ఎక్కువగా మెయింటైన్ అవుతుంది ఆ టైంలో. 6 to 7 మధ్యలో బాగా ఆ టైంలో కాన్స్టెంట్ గా మెయింటైన్. మళ్ళా 8 దగ్గరకు వచ్చేటప్పటికి ఈవినింగ్, సాయంత్రం 8 అయ్యేటప్పటికి కొంచెం ఆ 103 కాస్త 102 రావడం. తర్వాత 9, 10 అయ్యేటప్పటికి 101, 100కి వచ్చేస్తుంది మళ్ళా. సో అది చాలా ఇంపార్టెంట్ ఆ ప్యాటర్న్ అనేటువంటిది. ఏ రెమెడీ ఇచ్చినా మనకి పనిచేయవు. ఎందుకంటే మనం యూజువల్‌గా ప్యాటర్న్ అనేటువంటిది అంటే టెంపరేచర్ నోట్ చేయడం అనే ప్యాటర్న్ అనేటువంటిది మిస్ అయిపోతాం. సో మనకి ఒక వారం అయితే తప్ప ఏం మందులేం పనిచేయట్లేదు, ఎప్పుడు ఏ టైంలో వస్తుందనేటువంటిది మనం గమనించి ఇవ్వగలిగితేనే అంటే అలా అంత ప్రామినెంట్‌గా లేకపోవడం అనేటువంటిది ఫస్ట్ 1-2 డేస్‌లో మనం మిస్ అయిపోతాం. వేరే రెమెడీస్ ఇస్తాం. ఎందుకంటే ఈ ప్యాటర్న్ మిస్ అవుతాం. సో వాడికి కూడా ఏమవుతది గ్రాడ్యువల్‌గా ఫస్ట్ రైట్ సైడ్ స్టార్ట్ అయింది కాస్త ఒక 2, 3 రోజులు అయిన తర్వాత గ్రాడ్యువల్‌గా లెఫ్ట్ సైడ్‌కి వచ్చేస్తది టాన్సిల్. అది తగ్గిందండి, ఈవిడ లెఫ్ట్ సైడ్ పెరిగిందని అంటాం అని చెప్తారు. సో రైట్ సైడ్ వచ్చింది కదా అని అది ఇచ్చామనుకో, మరి ప్రోటో పని చేయదు. కానీ ఈ ప్యాటర్న్ ఏంది, సాయంత్రం పెరిగిపోతుంది వాడికి టెంపరేచర్. సో ఆ 4-8 అగ్రవేషన్ అంటే ప్రామినెంట్ గా లైకోపోడియంలో ఉంటుంది. అప్పుడు ఆ చేంజబిలిటీ, ఈ రైట్ టు లెఫ్ట్ ఎఫినిటీ. సో దీంతో పాటు ఎంతో కొంత ఎలాగైతే మనం మెర్క్ తాలూకు ఈ బేస్ ఉండి యూరినరీ ఎఫినిటీ ప్రామినెంట్ గా మనం గమనిస్తాం మెర్క్యూరీలో. లైకోపోడియం ఇండికేట్ అయ్యేటువంటిది కేసెస్ లో ఈ టాన్సిల్ కానీ ఈ ఫీవర్ ప్యాటర్న్ నుండి ఎంతో కొంత ఈ గ్యాస్ట్రిక్ తాలూకు స్టమక్ కానీ ఇండైజేషన్ తాలూకు సిమ్టమ్స్ ఎంతో కొంత మనకి గమనిస్తాం పేషెంట్ లో. ఏం అసలు ఆకలి అనిపించకపోవడం, లేదా కొంచెం ఏదైనా కొద్దిగా తిన్నా బాగా కడుపు నిండిపోయినట్టుగా, తేన్పులు రావడం, ఉబ్బరంగా ఉంటాం, మోషన్ సరిగ్గా అవ్వకపోవటం. సో ఇలాగా మనకి ఈ టోటాలిటీ అనేటువంటిది మనం తీసుకోవాలి. అది టాన్సిలే అవ్వచ్చు, కానీ పేషెంట్ ముఖ్యం. పేషెంట్ తాలూకు సిమ్టమ్స్ ఏ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి, ఆ టోటాలిటీ పిక్చర్ ఏంటి. సో ఈ ప్యాటర్న్ రన్ అవుతుంది అనుకోండి, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ విత్ ఎఫినిటీ ఆఫ్ మోర్ ఇండైజేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అండ్ అప్పుడు రైట్ టు లెఫ్ట్ టాన్సిల్ షిఫ్టింగ్. సో వాడికి కూడా ఈ చల్లదనం ఎక్స్పోజర్ ఉండొచ్చు కాజేషన్. బట్ ఈ ప్యాటర్న్ గమనిస్తే దెన్ గో ఫర్ లైకోపోడియం. జస్ట్ బేసింగ్ ఆన్ రైట్, బేసింగ్ ఆన్ లెఫ్ట్ అలా రెమెడీస్ ఇస్తే మనకు పని చేయవు. సో ఉన్న టోటాలిటీ పిక్చర్ అనేటువంటిది తీసుకొని దెన్ వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్. అందుకే స్టార్టింగ్ లో ఎలా ఉంది, మనకి వచ్చేటప్పటికి ఎలా ఉంది అనేది కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అందుకే లైకోపోడియం పేషెంట్స్ మనకి మిస్ అవుతూ ఉంటాం. ఇవ్వాల్సిన టైంలో మనకి అది కరెక్ట్ గా మనం పడదు. ఎందుకంటే వాడి వచ్చే టైంకి వాడికి మనకి అసలు 4-8 ఎక్కువ అవుతుందని తెలవడం కోసమే ఒక 2-3 డేస్ మిస్. అంటే నా కేసులో అలా జరిగింది కాబట్టి చెప్తున్నాను. మనకి ఫస్ట్ డేనే మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, వాడికి అలాగే చెప్తాడు, రోజంతా అలా ఉన్నట్టుగా చెప్తారు. మనం క్లియర్ కట్ గా గమనించాం. రెండో రోజు, మూడో రోజు అయ్యేటప్పటికి అప్పటికి మనకు తెలుస్తుంది, ఓకే వీడికి పొద్దున ఈ టైంలో వస్తుంది, మధ్యాహ్నం ఇట్లా ఉంటుంది, సాయంత్రంకి ఇలా అవుతుంది అనే ప్యాటర్న్ అనేటువంటిది
గమనిస్తాం. సో, అప్పటికి వాడికి రైట్ నుంచి లెఫ్ట్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు ఈలోపు. సో, లెఫ్ట్ అయింది కాబట్టి అలా ఇవ్వడం కాకుండా ఈ ఈ పిక్చర్ టోటల్‌గా మనం తీసుకొని దెన్ వి హావ్ టు ప్రిస్క్రైబ్. లేదా మనకి వచ్చేటప్పటికే ఇందాక చెప్పుకున్నట్టుగా లెఫ్ట్ సైడ్‌తో వస్తారు. ఒక 4, 5 రోజులు పోయిన తర్వాత. అప్పుడు అలా చూసి మనం లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇచ్చినా అలా కూడా పనిచేయవు. ఫస్ట్ మనకి అక్యూట్స్‌లో ఏవైనా కానీ లేదా మనకి క్రానిక్స్‌లో కూడా ఈ లైకోపోడియం కానీ, మెర్క్ గ్రూప్ గాని బాగా ఇండికేట్ అవుతుంది. వచ్చిన ప్రతిసారి అలాగే వస్తుంటది. అక్యూట్స్. అది పోను పోను ఏమవుతది? కొన్నాళ్ళయిన తర్వాత ఏదైతే రైట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా అయిపోతుంటది స్వెల్లింగ్. వచ్చిన ప్రతిసారి రైట్ ఎఫెక్ట్ అవుతది. రైట్ నుంచి గ్రాడ్యుయల్‌గా లెఫ్ట్ ఎళ్తది. అది తగ్గి మళ్ళా రైట్ వచ్చేస్తా ఉంటది. సో, అలా క్రానిక్ అయ్యే కొద్దీ ఆ రైట్ టాన్సిల్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి కంపారిటివ్‌లీ లెఫ్ట్. సో, ఆ రికరెంట్ ఎపిసోడ్స్ వచ్చిన ప్రతిసారి ఆ ఎపిసోడ్ ఎలా వస్తుందో గమనించుకోవాలి. చేంజబిలిటీ ఎలా ఉందో చూసుకోవాలి. వచ్చిన ప్రతి ఎపిసోడ్‌లో ఏం పిక్చర్ వస్తుంది వీడికి? ఏ పిక్చర్ రన్ అవుతుంది ప్రతి ఎపిసోడ్‌లోను? సో, ఆ ప్యాటర్న్ చూసుకోవాలి. దెన్ వి కెన్ ప్రిస్క్రైబ్ ఏ క్రానిక్ రెమెడీ. బేసిక్‌గా ఆ పేషెంట్ మనం గమనించాలి. లేదు మనకు కంప్లీట్‌గా మనం అది తీసుకోలేకపోయాం అన్న టైంలో ఏం ప్యాటర్న్ రన్ అవుతుంది? ఎవ్రీ ఎపిసోడ్‌లో ఏం కామనాలిటీ ఉంది? వచ్చిన ప్రతిసారి ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతుంది? ఏం కాజేషన్ ఉంది? ఎలా వస్తున్నాయి? ఆ వచ్చినప్పుడు ఎలా ఉంది టాన్సిల్? సో, ఇలా గమనిస్తే మనకి ఓహో! వీడికి ప్రతిసారి ఇలాగే వస్తుంది. ఈ ప్యాటర్న్ రన్ అవుతుందని మనకి తెలిసి క్రానిక్ రెమెడీ ఇవ్వడానికి వీలవుతదనమాట. సో, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వచ్చేస్తున్నాం అనుకో రెమెడీ అక్యూట్‌లో. మనకి అది 2, 3 సార్లు అయ్యేటప్పటికి వాళ్ళు మన దగ్గరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఈ ప్యాటర్న్ గమనించకపోతే. ఎందుకంటే ప్రతిసారి వస్తుంటది. వాళ్ళు ఏదో సిరప్స్ ఇలా వేస్తుంటారు. మనం ఏదో రెమెడీ ఇస్తాం. పూర్తిగా తగ్గదు. వాళ్ళు స్కిప్ అయిపోతారు. సో, అందుకని ఆహ్, వాట్స్ కామనాలిటీ రన్నింగ్ త్రూ ఎవ్రీ ఎపిసోడ్ గమనించుకోవాలది. ఓకే. థాంక్ యూ. సారీ ఇవాళ కొంచెం ఈ సల్ఫర్‌కి ఏమన్నా మనం కంపేర్ చేసుకోవాల్సొస్తదా అండి? సల్ఫర్‌లో గూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అవసరం లేదా? అదే అంటున్నాను. అదొక్కటే చూడొద్దు అంటున్నాను. ఇప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది చాలా రెమెడీస్‌లో ఉంటాయి. టోటాలిటీ చూసుకొని ఇతర సింప్టమ్స్ చూడాలి. కూడా మ్యాచ్ బాప్టిస్ట్‌లో చేసుకున్న మనకు తర్వాత చెప్పారు సార్ మొన్న టాన్సిల్స్. బాప్టిస్ట్‌లో కూడా హై అఫెన్సివ్‌నెస్ ఉంది. పైరోజెనిలో అఫెన్సివ్‌నెస్ ఉంటది. హెపార్సఫ్‌లో ఉంటది. చాలా రెమెడీస్‌లో ఉంటుంది. ఏం చూడాలని చెప్పారు బాప్టిస్ట్‌లో సారు? టాన్సిల్‌తో పాటు? హై హీట్ ఉండాలండి. బాగా టెంపరేచర్ ఎక్కువుంటుంది. ఓకే. అట్లాగే అసలు మచ్చలు కనపడుతుంటాయి. ఆ! దీనికంటే ముందసలు పర్సన్ ఎలా ఉంటాడు? అది చెప్పారు సారు. బాగా మగతగా ఉంటారు. వాడికి ఏదొచ్చినా కానీ క్లియర్‌గా అదే వాడు మనం ఏదైనా ఎలా ఉన్నావు అంటే, "ఆ! బానే ఉన్నానులే" అని చెప్పి వెంటనే పడుకొని పోతాడు. ఆ మగత, ఆ స్టూపర్ అనేటువంటిదండి.
వాడికి టాన్సిల్ వచ్చిందంటే హై ఫీవర్‌తో ఉంటుంది. ఆ ర్యాపిడ్‌గా డిస్ట్రక్షన్ ఉంటదనమాట. ర్యాపిడ్‌గా సెప్సిస్‌లోకెళ్తా ఉంటారు. బ్యాప్టిషియాలో లేదా పైరోజినల్‌లో. ఆ డిస్ట్రక్టివ్ టెండెన్సీ ఏదైతే ఉందో ఆ సెప్టిసిమిక్ కండిషన్ అది ర్యాపిడ్‌గా వస్తది బ్యాప్టిషియాలో. దాంతో వాళ్ళు చాలా స్టూపరస్‌గా ఉంటారనమాట. హై గ్రేడ్ ఫీవరే. వా వాసన ఆఫెన్సివ్‌నెస్సే. కానీ మనిషి ఎలా ఉన్నాడు అది ఇంపార్టెంట్. వీటితో పాటు గాదు. అసలు ఫస్ట్ చూడాల్సింది మనిషి. దెన్ ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే. స్టూపర్‌గా ఉన్నాడు. దెన్ నెక్స్ట్ అఫెన్సివ్‌నెస్ ఉంది. వీడి కాన్సెప్ట్ ఎలా ఉంది? నిన్న ఎక్స్‌పోజ్ అయ్యాడు. ఇవాళకల్లా పూర్తిగా 103, 104 వచ్చేసింది. సో, ఏం రన్ అవుతుంది? ర్యాపిడిటీ రన్ అవుతుందని గమనించుకోవాలి. యూజువల్‌గా అఫెన్సివ్‌నెస్ ఎప్పుడొస్తది? ఒక 4, 5 రోజులు పోయిన తర్వాత. ఎప్పుడు కుళ్ళుతది పండు గాని ఏదన్నా? 4, 5 రోజులు మురగబెడితే అప్పుడు కుళ్ళుతది. వచ్చిన ఫస్ట్ డేనే కుళ్ళదు కదా! కానీ ఫస్ట్ డేనే కుళ్ళిపోయిందంటే ఏంటి? అంత ర్యాపిడ్‌గా డిస్ట్రక్ట్ అవుతుంది లోపల. సో, అప్పుడు మాత్రమే మనకి వాసనొస్తది. అఫెన్సివ్‌నెస్ ఎప్పుడొస్తది? కుళ్ళిపోయినప్పుడే కదా! సో, ఫస్ట్ డేనే వాడికి అఫెన్సివ్‌నెస్ వచ్చింది అంటే ఏంటి? లోపల బ్లడ్ గాని అంత ర్యాపిడ్‌గా డిస్ట్రక్షన్ అవుతుంది. సెప్టిక్ అనేటువంటిది బాగా ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో, ఆ బేస్ వెనకాల ఏం రన్ అవుతుంది? ఆ ప్యాటర్న్ మనం గమనించాలి. టాన్సిల్‌ని కాదు. ఓకే. ఆటోమేటిక్‌గా ఇది మ్యాచ్ అవుతది దానికి. అది చూస్తే. ఎందుకంటే అక్కడ గూడా సేమ్ పిక్చర్ ఒస్తది. ఆ రెడ్‌గా అయిపోవడం బాగా ఒకసారిగా ఆ సడెన్‌నెస్ ఏదైతే ఉందో అది కూడా అంత సడెన్‌గా వాపొచ్చేసి ర్యాపిడ్‌గా ఇప్పుడు సాయంత్రం మీరు చూస్తే ఎర్రగా ఉంటది. మళ్ళీ రాత్రి కల్లా చూస్తే అప్పుడే చీమ పుక్కులొచ్చేసుంటాయి. అరే! మధ్యాహ్నం బానే ఉన్నాడండి. సాయంత్రం కల్లా ఎర్రగా అయిపోయి బాగా చూసింది మీరు సాయంత్రం గమనిస్తే అంత ఎర్రగా ఉంటది. కానీ రాత్రికి మళ్ళా మర్నాడు పొద్దున కల్లా వాడికక్కడ మొత్తం చీమ పుక్కులొచ్చేసుంటాయి. సో, అంత ర్యాపిడ్‌గా టాన్సిల్‌లో కూడా అదే గమనిస్తాం. సో, మీరు అది చూసి ఆ వెనకాల ప్యాటర్న్ అనేది గమనించినా అదే ఇవ్వగలుగుతారు. లేదు మీరు పర్సన్‌లో చూసినా అదే ఇండికేట్ అవుతది. సో, మనం చూడాల్సింది పైన సూపర్ఫిషియల్ పిక్చర్ కాదు. సో, వెనకాల ఏం ప్యాటర్న్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది అది గమనించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు రైట్ రెమెడీ పడుతుంది. సో, ఈ సల్ఫర్‌లో అఫెన్సివ్‌నెస్ ఓకే. ఉండొచ్చు. కానీ సల్ఫర్ పేషెంట్ ఎలా ఉంటాడు? సల్ఫర్ పిక్చర్ ఏంటి? సల్ఫర్ జనరల్స్ ఏంటి? అది గమనించుకోవాలి. అది ఏ కంప్లెయింట్ అన్నా అవ్వచ్చు. ఫీవర్ అవ్వచ్చు, థ్రోట్ అవ్వచ్చు, టాన్సిల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఫస్ట్ అదే మనకి కెంట్‌లో గాని మిగతా అసలు ఫస్ట్ జనరల్ సింప్టమ్స్ అందుకనే హైలైట్ చేస్తారు వాటిలో. ఓకే. థాంక్ యూ డాక్టర్. అర్థమైంది. డాక్టర్ గారు చెప్పండి. డెంటల్ ఇంప్రింట్స్ ఉండేది ఒక ఇమేజ్ ఏమన్నా అవకాశం ఉంటే గ్రూప్ లో పెట్టండి సార్. ఏంటండి? డెంటల్ ఇంప్రింట్స్ ఉంటాయన్నారు కదా మెర్క్సాల్కి ఆ! ఆ! మెక్ ఆ! గ్రూప్ కి అవునండి. అది ఒక ఇమేజ్ ఏదైనా దొరికితే ఒకటి పెట్టండి గ్రూప్ లో. ఆ! ఆ! పెడతారులెండి. ఎందుకంటే యూజువల్‌గా నోట్లో సలైవా అదంతా ఉండి టంగ్ కొంత వాపు, ఉబ్బు అనేటువంటిది ఉంటది. ఏమవుతదప్పుడు మనకి పళ్ళన్నీ అవి పళ్ళేం కదలవు కదా! సో, టంగ్ ఎప్పుడైనా కొంచెం కొద్దిగా స్వెల్లింగ్ కానీ, కొంచెం వాపొచ్చినా కానీ ఏమవుతది? ఆ పళ్ళకి నొక్కుకుపోతాయి. ఎప్పుడైతే థ్రోట్ ఇదంతా కూడా ఇన్‌ఫ్లమేషన్ ఉందో, టాన్సిల్స్ కానీ ఇవన్నీ కూడా, సో, దాంతో పాటుగా కొంత ఈ టెండెన్సీ అనేది నాలుకకి కూడా ఆ వాపనేది డెవలప్ అవుతది. సో, ఏమవుతది ఆటోమేటిక్‌గా అలా వాపు ఉండడం వల్ల మనం ఏదన్నా ఒక రాయి పెట్టామనుకోండి ఏదైనా ఒక ప్లేస్‌లో రాయికి కదలదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏమవుతది లోపల సొట్టబడడం గాని జరుగుతుంటది. సో, అలాగే ఈ టంగ్ అనేటువంటిది కొంత వాపు రావడం వల్ల ఆ టీత్ టీత్‌కి ఎక్కువ నొక్కుకుపోతాయి.
సో ఏమవుతుందంటే ఆ చివర్లంతా కూడా అలా టీత్ తాలూకు ప్రింట్స్, ఆ సొట్టలు అనేవి కూడా అలా ఉండిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. అది ఎందువల్ల అంటే బేసిక్ గా వెనకాల ఉన్నటువంటి ఆ స్వెల్లింగ్ కానీ థ్రోట్ తాలూకు ఎఫినిటీ ఉండి ఆ వాపు ఏదైతే థ్రోట్ అంతా వచ్చిందో అది దీనికి కూడా టంగ్ కూడా వచ్చి అలా ఆ ప్రింట్స్ అనేటువంటిది పడుతుంది. సో అది గమనిస్తాం, మనకి అబ్జర్వేషన్ అది అంతే. మిగతా రెండిట్లో ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ థ్రోట్ ప్రాబ్లం వచ్చి ఈ సెలవేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ రెమెడీ అన్నమాట, క్యారెక్టరిస్టిక్ ఇండికేషన్ అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు